అక్కడ ఆనాడున్నటువంటి ఇంగ్లాండ్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. అధికారం అరిస్టోక్రసీ చేతుల్లోకి వెళ్ళింది. అరిస్టోక్రసీకి మద్దతుగా క్రైస్తవ చర్చి ఉన్నది. దేశంలో విపరీతమైనటువంటి పేదరికం ఉంది. ఎవరికి కూడా ఓటింగ్ హక్కు లేదు. స్త్రీల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎటు చూసినా అవినీతి. లండన్ పెద్ద మురికి ఊపంలాగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో బెంతాం ఏం చేశాడంటే గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్ అనేటువంటి డిక్టమ్ను తీసుకున్నాడు. దీన్ని ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు? బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి కరపత్రం నుంచి తీసుకున్నాడు. అది విలియం జోన్స్ రాసినటువంటి కరపత్రం. ఆ కరపత్రం నుండి ఇన్స్పైర్ అయి ఆయన బెంతాం యుటిలిటేరియనిజం తీసుకున్నాడు. కానీ బెంతాం భాష చాలా కఠినంగా ఉండేది. ఆయన భావాలు సామాన్యులకు అర్థమయ్యేవి కాదు. సో తను రాస్తే ఆటోమేటిక్ గా మార్పు వస్తుందని అనుకున్నాడు ఆయన. కానీ అవేవీ జరగలేదు. జేమ్స్ మిల్ ఏం చేశాడంటే బెంతాం శిష్యుడయ్యాడు, అనుచరుడయ్యాడు. ఈ బెంతాం ఆలోచనల్ని, భావనలను ఇంగ్లాండ్ లో చాలా విస్తృతంగా ప్రచారించగలిగాడు. ఇంగ్లాండ్ లో పార్లమెంటరీ సంస్కరణలు తీసుకురావడానికి మూలం బెంతాం, ఆ తర్వాత జేమ్స్ మిల్ కొడుకు అయినటువంటి జాన్ స్టూవర్ట్ మిల్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం.